వైజాగ్ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభంతో పర్యాటకులకు మరింత కనువిందు కాబోతోంది. వైజాగ్లో బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ బ్రిడ్జ్ చూడడానికి ఎంతోమంది సందర్శకులు తండోపతండాలుగా వస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వైజాగ్ వచ్చిన బంధుమిత్రులంతా కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడాలని బీచ్కి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు వైజాగ్ బీచ్లో ప్రప్రథమంగా ఏర్పాటు చేయబడింది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏమిటంటే సముద్రంపై ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ సముద్రంలో వచ్చే అలల తాకిడికి బ్రిడ్జి కూడా సముద్రం మీద తేలియాడుతూ ఉంటుంది. సముద్రం మధ్యలో ఉన్నామని భావన కలుగుతుంది. ఇది చెప్పడానికి మాటలు సరిపోవు. చెప్పడానికన్నా చూడడం ఇంకా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని సందర్శకులు చెబుతున్నారు. 27వ తేదీన బ్రిడ్జ్ ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయని, ఈ బ్రిడ్జ్ ప్రారంభంతో సందర్శకులు తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించడం జరిగింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే టికెట్ తీసుకున్నా సరే అనుమతి ఇవ్వమని నిర్వాహకులు చెబుతున్నారు. బయటకు వచ్చింది, నేను బయట తీసుకున్నాకు వచ్చాను బాయ్. నాది మీడియా, టుడే టీవీ మీడియా, బయట తీసుకున్నాకు వచ్చాను. కాదు మీడియా వేరే మాట్లాడుకుని వచ్చాను. ఓకే నేను కాదని వెళ్ళిపోతాను. మాది కోయిలగూడెం. మేము చాలా దూరం నుంచి వచ్చాము వైజాగ్కి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూడడానికి. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే, చాలా అందంగా కూడా ఉంది. ఇంకా ఓపెన్ అవ్వలేదు. మేము జస్ట్ దాన్ని అయితే మిస్ అయ్యాము. ఇంకా 2 daysలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డే వచ్చినప్పుడు చూస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ. చదువుకోండి.
ఆఫీసర్